నమస్తే అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపబడని ఎడల ఏలాగున ఆ బలవంతుని ఇంటిలోనికి చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు అని క్రీస్తు చెప్తున్నటువంటి మాటలో పరమార్థము గురించి ఆలోచన చేయగలరు. ఇక్కడ ఇల్లు అనగా మానవుడి యొక్క దేహమే. ఈ దేహంలో ఉన్నటువంటి బలవంతుడు ఎవరు అనగా ఈ దేహ నిర్మాణానికి ఆధారం అయినటువంటి తమో రజో సత్వ గుణములకు అనగా దేహ స్వభావమునకు కారణము అయినటువంటి కామము లేదా పాపము లేదా సర్పము. అయితే ఇంటిలో ఉన్నటువంటి సామాగ్రి ఏమయ్యున్నది అంటే దేహ స్వభావములు అయినటువంటి తమోగుణము రజోగుణము సత్వగుణముల యొక్క సైన్యమే. అనగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాలే ఈ ఇల్లు కలిగి ఉన్నటువంటి సామాగ్రి అయి ఉన్నది. కనుక మొదటగా ఈ ఇంటికి ఆధారమైనటువంటి దేహ స్వభావమునకు కారణము అయినటువంటి కామమును లేదా పాపమును మొదటగా బంధించకుండా అతని సామాగ్రి అయినటువంటి అరిషడ్వర్గాలను ఏలాగున బంధించగలము? కనుక మొట్టమొదటగా మానవుడి యొక్క దేహ స్వభావమునకు ఆధారమయ్యున్నటువంటి కామమును క్రీస్తు మరణములోకి బాప్తిజము పొందడం వలన అట్టి శిలువ కార్యము ద్వారా మానవుడిలోనే ఉన్నటువంటి కామమును బంధించినటువంటి వారమై క్రీస్తు పునరుత్థానము ద్వారా క్రీస్తు జీవములోనికి తిరిగి జన్మించినటువంటి వారమై ఉండగా ఇట్టి వీరిలో క్రీస్తే కార్యసిద్ధి కలుగచేస్తుండగా ఇంటిలో మిగిలినటువంటి అరిషడ్వర్గాలను దోచుకుని మట్టి నుండి క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యేటువంటి దేవుని ప్రణాళికను ఈ యొక్క లేఖనము తెలియచెప్తూ ఉండగా క్రీస్తు చెప్పినటువంటి ఈ యొక్క మాటలో లోతైనటువంటి ఆంతర్యమును పరిశీలన చేయగలరు. దీనినే భగవద్గీత 3వ అధ్యాయము 41వ శ్లోకము ఈ మాదిరిగా సెలవిస్తుంది. మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి గొప్ప పాప చిహ్నమైనటువంటి కామమును మొదటగా బంధింపకుండిన ఎడల ఆత్మానుభూతిని కలుగచేసేటువంటి జ్ఞానమును సైతం ఈ కామము నాశనము చేస్తుంది. కాబట్టి మొట్టమొదట ఈ కామమును లేదా పాపమును బంధించాలి అని సెలవిస్తుంది. శిలువ యజ్ఞము ద్వారా మట్టి దేహమునకు ఆధారమైనటువంటి కామమును బంధించి మృత్యువుకు మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడైనటువంటి క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన క్రీస్తు కలిగినటువంటి అట్టి ఆత్మనే మానవుడు పొందుకోగలడు అని కామమును లయము చేసినటువంటి శిలువ కార్యము గురించి ఆలోచన చేయడమే క్రీస్తు గురించినటువంటి మాటను వినడం అవుతుంది. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మాటలను ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.